అందరం కలిసి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి ఫోటోలు చూసి ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, రెండేళ్లు దయచేసి ధైర్యంగా బతకండి, రెండేళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకుని ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ఎందుకంటే మేము వస్తాము పోతాం, సుట్టపుసుపుగా ఒక్కరోజు వచ్చిపోతాం, కానీ ఆ కుటుంబం మళ్ళా మొత్తం అనాథ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతన్నలు ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్ ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి. ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఎడబాయ్, 500 బోనస్ ఎడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడబాయ్ అని నిలదీయాలి. అవసరమైతే మీ ఎంబడ మేము నడుస్తాం. కానీ ప్రాణాలు తీసుకొని మీ పిల్లల ప్రాణాలు మీ కుటుంబాన్ని అలా అనాథ చేస్తే మేమేదో సుట్టపుసూపుగా వచ్చిపోతాం, కానీ తర్వాత వాళ్ళ అవస్థ పడతారు.